నిన్న ఈవినింగ్ మనం అలిపి వచ్చాం కదా. నిన్న ఈవినింగ్ రూమ్లో స్టే చేసాం. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు అలిపి నుంచి అయితే మనం వర్కల బయలుదేరుతున్నాం. యాక్చువల్లీ మేము బస్ స్టాండ్కి వెళ్ళాం బస్ తీసుకుందామని. బస్ అయితే అరౌండ్ 3.5 to 4 hours అయితే చెప్పారు. సో అదే టైంలో మేము కరెంట్ రిజర్వేషన్ కానీ చూస్తే ట్రైన్ మాకు 3:30కి ఉంది. 3:30 to 6 కల్లా అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే 2 hours 2.5 hours వెళ్ళిపోతాం అనమాట. సో మేమైతే ట్రైన్ తీసుకున్నాం. నెక్స్ట్ చెప్తాను. ప్రజెంట్ అయితే ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. సో ట్రైన్ ఎక్కినాక ఛార్జింగ్ పెట్టాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము అలెప్పే రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ ఫుడ్ తినేసేసి 3:30కి మాకు ట్రైన్. సో ఆ ట్రైన్ తీసుకుని వరకాల వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ. అలెప్పే రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఇక్కడైతే ఫుడ్ తిన్నాం. హోటల్ ఇది. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది, ట్రై చేయండి. నెక్స్ట్ అలెప్పే రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వరకాలకి అయితే రీచ్ అవుతున్నాం. మా ట్రైన్ వచ్చేసరికి 3:30కి ఉంది. సో 3:30 వరకు ఇప్పుడు టైం అరౌండ్ 2 అయింది. సో 1.5 hour వెయిట్ చేయాలన్నమాట. ఆ 1.5 hour అనేది ఇక్కడ మనం రైల్వే స్టేషన్లో వెయిట్ చేద్దాం. వస్తున్నారు చెక్కింగ్ కదా, చెక్కింగ్ బాగా వస్తున్నారు. బాగుంటుంది కదా నీళ్ళల్లో. వస్తావా ఉంది అసలు. ఇది అందరూ దిండి ఎత్తున్నారు చూడు. రాంగ్ టైం వెళ్ళిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే వర్కల వచ్చేసాం అనమాట. సో వచ్చేసరికి నైట్ 6:37 అయింది. సో అక్కడ నుంచి మళ్ళీ స్టేషన్ నుంచి ఇక్కడ రూమ్కి వచ్చేసరికి 7:30 అయింది. సో నైట్ టైం నేను ఈ రూము అదంతా చూపించలేకపోయాను. సో ఇది వచ్చేసరికి రూమ్ బయట ఉయ్యాలన్నమాట. సో రూము ఇదంతా అయితే చాలా బాగా నచ్చింది నాకు. అంతా గ్రీనరీ అంతా అయితే చాలా బాగుంది. దీని డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ నిదానంగా అయితే చెప్తాను. చూడండి, ఈ వ్యూస్ అయితే చూసి ఎంజాయ్ చేయండి ఫస్ట్. తర్వాత నేను మీకు రూమ్ వ్యూ మొత్తం అంటే ఫర్దర్గా మొత్తం అయితే డీటెయిల్గా చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రదీప్ తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో మీరే చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు డే 2 ఇన్ కేరళలో డే 2లో ఉన్నాం. నిన్న వచ్చేసరికి అలిప్పే తిరిగాం, అలిప్పే తిరిగేసేసి ఈవినింగ్కి వర్కాల అయితే రీచ్ అయ్యాం. వర్కాల రీచ్ అయినాక మేము రీచ్ అయ్యేసరికి అరౌండ్ 7:30 అయింది. సో అప్పుడు మా రూమ్ చూపించడానికి అయితే నాకు కుదరలేదు, ఎందుకంటే మార్నింగ్ టైంలో చూపిస్తే చాలా సూపర్ ఉంది.
సో అందుకనే డే టైంలో చూపిద్దామని చెప్పేసి నైట్ టైం చూపించలేదు. సో మేము స్టే చేసేసేసాం అరౌండ్. ఇంకా ఫుడ్ కూడా అక్కడ దొరికిందనమాట. ఫుడ్ ఇక్కడైతే చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్. లైక్ ఇంట్లో చేసుకున్నట్లే ఉందన్నమాట. ఇంట్లో ఫుడ్డే అనమాట. ఇంట్లో ఫుడ్డే అనమాట కాదు, ఇంట్లో ఫుడ్డే. ఇంకా నెక్స్ట్ ఈరోజు మనం తిరిగే ప్లేస్లు వచ్చేసరికి వరకాల బీచ్, ఇంకా జటాయు. ఈ రెండు అయితే మనం తిరిగేసేసి ఇక్కడ నుంచి ప్యాకప్ టు మున్నార్. ఇక్కడ నుంచి అయితే మున్నార్ బయలుదేరిపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను స్టే చేసినటువంటి రూమ్స్ అయితే చూపిస్తాను. చాలా మంచిగా ఉన్నాయి. అట్మాస్ఫియర్ చాలా మంచిగా ఉంది. ఇక్కడ వాతావరణం కానీ ఈ గ్రీనరీ అంతే చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. నేనైతే రికమెండ్ చేస్తాను మీకు ఇక్కడ స్టే చేసేయండి. ఎందుకంటే ఎందుకు రికమెండ్ చేస్తున్నాను అనేది నేను మీకు ఈ వీడియో మధ్యలో చెప్తా, ఎండింగ్లో చెప్తాను. సో ఓకే, కంటిన్యూ. చూస్తున్నారు కదా, ఇదే మనం ఉన్నటువంటి రూమ్ అనమాట, హోమ్ స్టే. ఇది ఎట్లా బుక్ చేసుకోవాలి ఏంటి అని అయితే నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. booking.comలోకి అయితే మీరు వెళ్ళేసేసి booking.comలో బుక్ చేసుకున్నట్లయితే booking.comలో అయితే ఎక్సలెంట్ డీల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఎందుకంటే మీరు సింగిల్ ట్రావెలర్ అయితే ఓకే, సింగిల్ ఇంకా డబుల్ అయినా కానీ, ఎందుకంటే మనం బడ్జెట్ ట్రావెలర్స్ కాబట్టి. సో రూమ్స్ అయితే చాలా సూపర్ ఉన్నాయి. వర్కాల రైల్వే స్టేషన్ నుంచి అరౌండ్ 2 కిలోమీటర్స్లో అయితే నాకు ఇది దొరికింది. సో మీకు రూమ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది రిసెప్షన్. మనం బుక్ చేసుకున్నాక ఇక్కడైతే మన ఐడి కార్డ్ అవన్నీ సబ్మిట్ చేసేసేసి అమౌంట్ పే చేసేస్తే వాళ్ళైతే మనకి రూమ్ అలాట్ చేస్తారు. ఇది వచ్చేసరికి కిచెన్, అదే డైనింగ్ ఏరియా. ఇక్కడే ఫుడ్ అంతా దొరుకుతుంది అనమాట మనకి. సో ఇంకా రూమ్లోకి అయితే వెళ్దాం. చాలా అంటే చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఇందులో మీకు ప్రైవేట్ రూమ్ కావాలంటే ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయి. లేదు మేము సింగిల్గా ఉన్నాం, లేదంటే ఇద్దరం ఉన్నాం, మాకు డామ్స్ కావాలంటే డామ్స్ ఉన్నాయి. డామ్స్ నథింగ్ బట్ డార్మెటరీ అనమాట. సో మేమైతే స్టే చేసిన డార్మెటరీలోనే, డామ్స్లోనే స్టే చేసాం. 4 డామ్స్లో స్టే చేసాం అనమాట. సో ఇందులో 4, 6 అవన్నీ ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి మా రూము. బెడ్, మిక్స్డ్ ఏసీ డోమ్ అన్నమాట. సో లోపలికి వస్తే ఇట్లా ఉంది, చూస్తున్నారు కదా, ఏసీ డోమ్స్. లగేజ్ ఇదంతా ఉంది మాతో. నుండి లైట్ వేసి చూపిస్తాను ఒకసారి. ఇది వచ్చేసరికి చాలా మంచిగా ఉంది డోమ్స్ వచ్చేసరికి. సో ఇదంతా మన లగేజ్, డ్రెస్సింగ్ టేబుల్, వైఫై ఉంది, వైఫై ఫెసిలిటీ ఉంది. అట్ ద సేమ్ టైమ్ హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే కొన్ని రూమ్స్లో హాట్ వాటర్ ఫెసిలిటీ లేవు, కొన్ని రూమ్స్లో హాట్ వాటర్ లేవు అనమాట. వైఫై ఫెసిలిటీ ఉంది, ఇంకా హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా మీకు చూపిస్తాను, వ్యూస్ చూపిస్తాను రండి. మొత్తం గ్రీనరీ. సో మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, లొకేషన్ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం పైకి వెళ్దాం. ఇంకా నెక్స్ట్ మేము ఫీమేల్స్ సింగిల్ సోలో ట్రావెలర్ ఒక మేల్సే కాదు, ఫీమేల్స్ కూడా ఉంటారు. సో ఫీమేల్స్ కోసం వచ్చేసరికి సపరేట్గా 4 బెడ్ నాన్ ఏసీ ఫీమేల్ డామ్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఒకళ్ళు ఉన్నారు, సో అది చూపించలేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉంటాయి. 8 బెడ్ 2 బెడ్ ప్రైవేట్ రూమ్స్ అనమాట ఇవి. 2 బెడ్లో కూడా ఒక అతను ఉన్నాడు. సో ఇక్కడ నో స్మోకింగ్,
and no drinking, no eating inside the room. Okay, please remove your shoes. ఉయ్యాలు ఉంది అండ్ సెక్యూరిటీ కెమెరా కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు ఇక్కడ కూర్చుని మీరు నేచర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. వ్యూస్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. రూమ్ అయితే చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. నన్ను అడిగితే మాత్రం రూమ్కి నేను 5 స్టార్ రేటింగ్ ఇస్తాను. సో అంటే చాలా మంచి పీస్ఫుల్గా ఉంది, చాలా మంచిగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఏంటంటే లాండ్రీ కూడా ఉందన్నమాట. సో ఏమంటారు, వాషింగ్ మిషన్ ఈజ్ అవైలబుల్. వాషింగ్ మిషన్ ఉంది ఇక్కడ. మీరు కనుక అంటే ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు మన బట్టలు వాష్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ వచ్చేసరికి వాషింగ్ మిషన్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా హాట్ వాటర్ గీజర్, హాట్ వాటర్ అవైలబిలిటీ ఉంది. మనకి ప్రతి రూమ్లో కూడా బాత్రూమ్స్ ఉంటాయి అటాచ్డ్గా. అవి కాకుండా సపరేట్గా మళ్ళీ ఇక్కడ సపరేట్గా తెచ్చారు. చూశారు కదా, ఇందాక నేను అక్కడ ఉన్నాను అనమాట, అక్కడ కింద ఉయ్యాల. ఇది వచ్చేసరికి పార్కింగ్ ఏరియా అది. సో పార్కింగ్ ఉంది. మీరు వెహికల్స్ కనుక ఓన్ వెహికల్స్తో కనుక వస్తే పార్కింగ్ కూడా చేసుకోవచ్చు వెహికల్స్. నెక్స్ట్ మంచి ఎంజాయ్ చేయడానికి అయితే మంచి ప్లేస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్యారమ్స్, కూడా ఆడుకోవచ్చు. యాక్చువల్లీ ఇందాక కట్ అయింది, ఇప్పుడు కట్ అవ్వట్లేదు వీడియో తీసేటప్పుడు. ఓకే, ఇప్పుడు కట్ అవ్వలేదు, ఇందాకైతే కట్ అయింది. సో రూమ్ చూడొచ్చు, చాలా మంచిగా అనిపించింది నాకైతే రూము. ఇది వచ్చేసరికి పైన అందరూ కూర్చునేది మీరు లివింగ్ ఏరియా అన్నమాట ఇది. సో ఇక్కడ బుక్స్ ఉన్నాయి చదవటానికి, బుక్స్ ఇంకా యోనో కార్డ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కార్డ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇదేంటది అనేది యూనో కార్డ్స్. ఇంకా నెక్స్ట్ కార్డ్స్. పెయింటింగ్ అయితే నాకు చాలా బాగా అద్భుతంగా నచ్చింది అనమాట. సో ఇక్కడ ఒక ఫోటో దిగటానికి అయితే ట్రై చేద్దాం. మంచిగా ఉంది ఫ్రెండ్స్, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మీకు కొన్ని విషయాలు చెప్పాలన్నాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హాస్టల్ పేరు వచ్చేసరికి మూలీ హాస్టల్ అనమాట. మూలీ హాస్టల్ నేను మీకు ఇక్కడ పైన స్క్రీన్లో కూడా ఇస్తాను, పైన లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇస్తాను. మూలీ హాస్టల్. అట్ ద సేమ్ టైం ఇన్స్టా పేజ్ కూడా ఉంది వాళ్ళది, మూలీస్ హాస్టల్ అని. ఓకే, అది ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ కాస్ట్ అయితే మనం మాట్లాడుకుందాం. మాకు వచ్చేసరికి పర్ డేకి అరౌండ్ 330 రూపీస్ ఫర్ 24 అవర్స్. సో 300లో
మనకైతే బెడ్ దొరికింది అనమాట 330 రూపీస్ పర్ డేకి. అట్లా మీరు కనుక సోలో ట్రావెలర్ అయితే బడ్జెట్లో మీరు ట్రిప్ ఫినిష్ చేసుకోవాలి అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ హోటల్ ఇన్ వర్కాల. ఓకే, లేదు నేను ప్రైవేట్ రూమ్ తీసుకుంటాను అంటే ఓకే మీరు వెళ్ళొచ్చు. ప్రైవేట్ రూమ్ వచ్చేసరికి నేను మాట్లాడాను, నేను 2-3 అడిగాను, అరౌండ్ 1200 అయితే చెప్తున్నారు వాళ్ళు ప్రైవేట్ రూమ్. 2 మెంబర్స్కి 1200 అంటే పర్ హెడ్ 600 అలా పడుతుంది అనమాట. సో అది కూడా సేమ్ అన్ని డామ్స్ ప్రిఫర్ చేయండి సోలో ట్రావెలింగ్ వచ్చినప్పుడు. ఎందుకు చెప్తున్నాను డామ్స్ ప్రిఫర్ చేయండి అని ఎందుకు చెప్తున్నాను అంటే, లైక్ మీరు ట్రావెలింగ్కే వస్తారు, మాక్సిమం డామ్స్లో వచ్చే వాళ్ళందరూ కూడా ట్రావెలింగ్కి వస్తారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ని అయితే మీరు ఇక్కడ కలవచ్చు అనమాట. సో వేరు ప్లేసుల నుంచి, ఇప్పుడు మీరు ప్రజెంట్ నేనైతే వర్కాల్లో ఉన్నాను, వర్కాల నుంచి జటాయు ఫినిష్ చేసుకుని ఇక్కడ నుంచి మున్నార్ వెళ్దాం అనేది నా ప్లాన్. ఓకే, నాకు నైట్ ఒక అతను కలిసాడు ఇక్కడ, మున్నార్ నుంచి ఇక్కడికి వచ్చాడు అనమాట. సో నేను అతనికి చెప్పాను అల్లెప్పేలో ఎట్లా ఉండాలి, ఏమేం చేయాలి, ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ తిరువనంతపురం వాటి గురించి అంతా నేను చెప్పాను. అట్ ద సేమ్ టైం మున్నార్ గురించి నాకు అతను చెప్పాడు, మున్నార్లో ఎక్కడ ఉండాలి, నెక్స్ట్ ఓన్లీ 3 ఆథరైజ్డ్ పర్సన్స్ ఉన్నారు బైక్ రెంటల్ కోసం. సో వాళ్ళ దగ్గరే బైక్ తీసుకోండి, మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 పర్టికులర్ టైం ఉంటుంది, అరౌండ్ 600. ఇప్పుడు ప్రజెంట్ ఓనం కాబట్టి కొంచెం రేట్స్ హైక్ అయినాయి, 600 అయితే తీసుకుంటున్నారు అనమాట. సో అట్లా మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకొకళ్ళకి షేర్ చేస్తాం, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారన్నమాట. సో మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డోమ్స్లో ఉంటుంది. అదే ప్రైవేట్ రూమ్లో ఉంటే వెళ్ళిపోతాం, మన రూమ్ ఇంకా కలిపేసేసుకుని మనం అక్కడే ఉండిపోతాం. సో డోమ్స్లో అట్లా కాదు. డోమ్స్లో అంటే మీకు చూపించాను కదా బెడ్స్ ఎలా ఉన్నాయో, ఒకటి కింద ఒకటి పైన, అట్లా 4 షేర్డ్ అయితే 4 బెడ్స్, 6 షేర్డ్ అయితే 6 బెడ్స్ అట్లా ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఏంటంటే మీకు కమ్యూనికేషన్కి ఇబ్బంది ఉండదు. సో మీరు వెళ్ళాలనుకున్న ప్లేస్, ఇఫ్ ఇన్ కేస్ అతను కనుక వెళ్తే, మీరు వెళ్ళాలనుకున్న ప్లేస్ అతను కనుక ముందే వెళ్ళిపోయి ఉంటే, సో అతను చెప్తాడు అనమాట ఇక్కడ ఇట్లా స్టే చేయండి, దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు స్టే అని. నెక్స్ట్ మనం వెళ్ళిన ప్లేసెస్లో కూడా మనం చెప్పొచ్చు. సో అట్లా మంచిగా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా ఉంటుంది. అది ఒకసారి చూడండి మీరు. నాకైతే మంచిగా అనిపించింది అనమాట, నాకు నచ్చింది. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ని కలుస్తాం మనం. ఇప్పుడు ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. రైట్ నో ఐఎమ్ ఇన్ కేరళ. ఓకే, ఇంకా నెక్స్ట్ ఈ హోటల్ వాళ్ళు వచ్చేసరికి ఢిల్లీ వాళ్ళు అనమాట. ఈ హాస్టల్ వచ్చేసరికి ఢిల్లీ వాళ్ళది. యాక్చువల్లీ వాళ్ళు ఇంకా 3 ప్లేసెస్ చెప్పారు. ఫస్ట్ ముంబై చెప్పారు, ప్రాపర్ వచ్చేసరికి అలీగఢ్ అంట, ఢిల్లీ కూడా చెప్పారు. ఢిల్లీలో మాకు రిలేటివ్స్ వాళ్ళు ఉన్నారు, మేము అక్కడ ఉన్నాం, అది సంథింగ్. ఓకే, సో అట్లా లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే రాదు. లాంగ్వేజ్, దే ఆర్ ఫ్రెండ్లీ ఇన్ నేచర్, దే ఆర్ ఫ్రెండ్లీ టు టాక్ విత్ యూ. ఈజీగా మాట్లాడతారు, ఈజీగా మంచిగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి, ఇంకా నెక్స్ట్ ప్రజెంట్ అయితే అంతే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుంది, అంటే మనం పే చేయాలి. రూమ్కి ఇన్క్లూడ్ కాదు, రూమ్కి ఎక్స్క్లూడ్ అనమాట. సో బ్రేక్ఫాస్ట్కి మనం సపరేట్గా పే చేసుకోవాలి. లేదు అంటే నేను బయట తీసుకుంటానంటే బయట తీసుకోవచ్చు, యాజ్ యువర్ విష్ అది. ఓకే, ఇంకా ఇంతే ఇన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ ఇంతే ఉంది. సో ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మూలీస్ హాస్టల్ నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, మూలీస్ హాస్టల్ అని. లేదంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మ్యాక్సిమం కనుక్కొని ఇస్తాను. సో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా కాంటాక్ట్ అయితే మీకు ఈ హాస్టల్ గురించి అయితే డీటెయిల్స్ అయితే చెప్తారు. రూమ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. అది వచ్చేసరికి రిసెప్షన్ ఇందాక మనం చూసాం కదా. సో అది వచ్చేసరికి రిసెప్షన్ అనమాట.
ఇక్కడ సర్ఫింగ్ బోట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో విషయం, ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అరౌండ్ 300 and 400 మీటర్స్లో మీకైతే ఇది ఉందన్నమాట, బీచ్. సో ఆ బీచ్ కూడా మీరు చూడొచ్చు. మనం కిందకి వెళ్తున్నాం. కిందకి వెళ్ళేసేసి ఇక్కడ కూడా ఇంకో ఉయ్యాలైతే ఉంది, ఇక్కడ కూడా కూర్చోవచ్చు. ఇంకా నెక్స్ట్ మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే ఇక్కడ చూడొచ్చు. రిసెప్షన్ చూపించాను కదా, రిసెప్షన్. ఇంకా ఇది వచ్చేసరికి కిచెన్. గేమ్స్ ఆడుకుంటానికి గేమ్స్, ఇంకా కిచెన్. చూస్తున్నారు కదా పేరు. ఇది వచ్చేసరికి మెనూ. వెహికల్స్ పార్కింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఫస్ట్ మీకు కనుక హిస్టరీ ఐడియా ఉంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్, భారతదేశానికి ఆంగ్లేయుల రాక ఎట్లా జరిగింది అనేది మనం కొంచెం అంటే ఇన్డెప్త్గా అవసరం లేదు, బ్రీఫ్లీ తెలుసుకుందాం. భారతదేశానికి అసలు ఆంగ్లేయులు ఎట్లా వచ్చారంటే ట్రేడ్ పర్పస్ కోసం అయితే వచ్చారు. ఆ ట్రేడ్ చేశారు. ఇంకా ఇక్కడే భారతదేశంలోనే స్థిరపడిపోవటం జరిగింది. భారతదేశానికి ఆంగ్లేయులు వాస్కోడ గామా వచ్చింది కూడా ఇక్కడే, కేరళకే ఫస్ట్ వచ్చాడు అనమాట. కేరళకి ఫస్ట్ అడుగు పెట్టాడు. సో దేనికోసం వచ్చాడు అనేది అయితే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. నా వెనకమాల ఉంది కదా ఒక చెట్టు కనిపిస్తుంది కదా తీగలాగా. సో ఇదే అనమాట దానికి కారణం, భారతదేశానికి ఆంగ్లేయులను తీసుకురావడానికి కారణం ఇదే. సో దీన్ని చూద్దాం వెళ్ళి మనం, అది ఇదేంటది అని. సో మీలో చాలా మందికి మ్యాక్సిమం తెలిసే ఉంటుంది భారతదేశానికి ఆంగ్లేయులు ఎందుకు వచ్చారు, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్ గురించి. సో ట్రేడింగ్ పర్పస్లో దేనికోసం వచ్చారు అనేది ఇది ఆ చెట్టే. మీలో ఇంకా ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి దాన్ని చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి పెప్పర్ ట్రీ అనమాట, బ్లాక్ పెప్పర్, మిరియాలు అంటారు కదా. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మిరియాలు అయితే మీకు గ్రీన్ కలర్లో అయితే కనిపిస్తున్నాయి. సో ఇవి వచ్చేసరికి ఇంకా ఫర్టిలైజ్ అవ్వలేదు. ఫర్టిలైజ్ అయినాక అప్పుడు మీకు ఇదైతే ఫర్టిలైజ్ అయింది, ఇంకా రైప్ అవ్వలేదు అనమాట. సో రైప్ అయితే ఏంటంటే ఈ గ్రీన్ కాస్త బ్లాక్ అయ్యిద్ది. సో అప్పుడు మనం ఇంట్లో వాడుకోవచ్చు. లైక్ మిరియాలు అంటారు కదా, సో ఇది మిరియాలు అనమాట, మిరియాల చెట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా వాస్కోడ గామా ఇండియాకి వచ్చినప్పుడు మన దగ్గర నుంచి తీసుకెళ్ళిన వాటిలో మిరియాలు కూడా ఒకటి ఉందన్నమాట. మిరియాలు, ఇంకా సిల్క్, కాటన్, ఇవన్నీ అయితే తీసుకెళ్లారు మన దగ్గర నుంచి. సో వాటిలో వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ మిరియాలు, బ్లాక్ పెప్పర్. సో దాని ట్రీ అయితే మనం చూడొచ్చు. కేరళ తెలుసు కదా, స్పైస్ గార్డెన్ అంటారు కేరళని. సో స్పైస్ గార్డెన్లో అయితే మనం ఉన్నాం, చూడొచ్చు. పెప్పర్స్, మిరియాలు,
క్రైప్ అయితే ఇంకా చాలా సూపర్గా ఉంటాయి. యాక్చువల్లీ నేనైతే ఈ చెట్టును చూసి తమలపాకు చెట్టు అనుకున్నాను అనమాట. సో కానీ తర్వాత తెలుసుకున్నాను దీని గురించి. సో అందుకనే ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి అయితే ఇస్తున్నాను. సో మిరియాల చెట్టు మనం వాడుతూ ఉంటాం కదా ఇంట్లో, మిరియాలు అవి వాడతాం కదా. సో ఆ చెట్టు ఇదే. ఓకే ఫ్రెండ్స్, అరేబియా మహాసముద్రం ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను మీకు ఒక విషయం అయితే చెప్పాలి. మనలో కొంతమందికి సముద్రం అంటే ఇష్టం, కొంతమందికి కొండలు అంటే ఇష్టం. బట్ ఈ యొక్క వర్కాల బీచ్ వచ్చేసరికి రెండు మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. ఒక పక్క కొండలు, ఒక పక్క సముద్రం, రెండు అయితే మిక్స్ అయి ఉంటాయి. సో ఇదైతే చాలా బాగుందన్నమాట బీచ్ చూడటానికి. సో దీని యొక్క వ్యూస్ వచ్చేసరికి నేను మీకు చూపిస్తాను ఇంకా ఫర్దర్గా. ఇప్పుడైతే ఈ వ్యూస్ అయితే చూడండి. ఈ పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ కొండ మీద నుంచి వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సీ అంతా చాలా అంటే చాలా బ్లూగా చాలా మంచిగా అయితే కనిపించింది నాకు వ్యూస్. సో ఇట్లాగే చూస్తూ ఉండాలనిపించింది. బట్ ఎండ కొద్దిగా ఎక్కువ అనిపించింది. సో చూడండి వ్యూస్. ప్రస్తుతానికైతే నేను కొండ పైన ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకొద్దిసేపట్లో అయితే కొండ కిందకి వెళ్తాను. సో ఇక్కడైతే ప్రస్తుతానికైతే నేను చూస్తున్నాను అనమాట. ఇక్కడ వృక్షాలు, ఇక్కడ నేల, ఆ నేలకు తగ్గట్టుగా ఇక్కడ ఏ రకమైనటువంటి వృక్షాలు అయితే ఉంటాయి అనేది అయితే నేను చూస్తున్నాను. యాక్చువల్గా అయితే మనకి సముద్రం దగ్గరలో వచ్చేసరికి మ్యాంగ్రూవ్స్, మడాడోలు అంటారు కదా. సో అట్లాంటి దాని తాలూకా చెట్లు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సముద్ర తీరానికి దగ్గరలో. సో ఇండియాలో కూడా అవి మడాడోలు అయితే ఇండియాలో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి నేను చూస్తున్నాను హిస్టరీతో పాటు అట్ ద సేమ్ టైం జాగ్రఫీ కూడా తెలుసుకోవాలి ఒక ప్రదేశం గురించి. సో అందుకని నేను అవి కూడా చూస్తున్నాను అనమాట. ఈ వ్యూస్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. ఈ సైకిల్ కూడా ఆ హాస్టల్ వాళ్ళదే, వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకొచ్చాను అనమాట. నేను బీచ్కి వెళ్ళాలని చెప్పి సైకిల్ వేసుకుని వచ్చాను నేను అక్కడ నుంచి అయితే. సో ఈ బ్యాక్గ్రౌండ్ వ్యూస్ చూస్తున్నారు కదా, కొబ్బరి చెట్లు కానీ వెనకమాల గ్రీనరీ అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సో వ్యూస్ అయితే చూసి మంచిగా ఎంజాయ్ చేశాను. మన బైసికల్ అయితే ఇక్కడ పార్క్ చేసేసేసాం. ఇప్పుడు మనం బీచ్ చూడబోతున్నాం. చూడొచ్చు బీచ్ వ్యూస్ అంతే ఎంత మంచిగా ఉన్నాయో. బీచ్లోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నాతో పాటు ఫారినర్స్ కూడా ఉన్నారు. దట్టు ఈరోజు పౌర్ణమి కదా. సో అలలు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, కొంచెంగా చాలా ఎక్కువ ఉన్నాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అక్కడ ఒక స్లోప్ ఉంది కదా. సో ఇందాకైతే నేను వెళ్ళింది అయితే ఆ స్లోప్ దగ్గర అనమాట. ఆ స్లోప్ దగ్గర అయితే నేను ఇందాక దాకా నుంచున్నాను. సో అక్కడ నుంచి అయితే కిందకి దిగాను. వ్యూస్ చూడండి ఎంత మంచిగా అయితే అనిపించినాయి నాకు. వ్యూస్ అయితే చాలా మంచిగా అనిపించినాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి వర్కాలు అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి. చాలా బాగున్నాయి, బీచెస్ కూడా బాగున్నాయి. ఇంకా నేను యూట్యూబ్లో చూశాను, గోవాతో పోల్చారనమాట ఈ బీచెస్ని. చాలా మంచిగా అనిపించింది నాకు. సో గోవాతో పాటుగా ఈ బీచెస్ కూడా ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి. సో చాలా బాగుంది. నాకు ఇదంతా టైం ల్యాప్స్ పెట్టి అయితే నేను తీశాను. చాలా మంచిగా అనిపించినాయి నాకు ఈ వేవ్స్ అవన్నీ కూడా అయితే నేను మంచిగా ఎంజాయ్ చేశాను. దట్టు ఈరోజు ఫుల్ మూన్ కాబట్టి సముద్రంలో అలలు ఎక్కువగా ఉంటాయి. సో అవన్నీ మనకు తెలుసు, నేను జాగ్రఫీలో చదువుకుని ఉంటాం మనం. సో సన్ అండ్ ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఈ యొక్క అలలు అయితే మనకి వస్తూ ఉంటాయి అన్నమాట, సముద్రం అలలు. ఈ చిన్నప్పుడే మనం చదువుకున్నాం, చిన్నప్పుడు మనం ఆటుపోట్లు అని చదువుకుని ఉంటాం కదా. సో అవి అన్నమాట. సో ఇవి చాలా మంచిగా అయితే అనిపించింది. బీచ్ వ్యూస్ కానీ చాలా మంచిగా ఉందన్నమాట ఈ వాతావరణం అంతా కూడా. సో ఇక్కడైతే నేను మంచిగా ఎంజాయ్ చేశాను.
చూస్తున్నారు కదా, ఈ వ్యూస్ అయితే చాలా మంచిగా అనిపించినాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే నేను నెక్స్ట్ జటాయుకి అయితే వెళ్ళబోతున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి జటాయు గురించి అయితే ఉంటుందన్నమాట. సో జటాయు ఎట్లా వెళ్ళాలి, అక్కడ జటాయు ఆల్రెడీ మీకు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో జటాయులో ఏముంది అనేది. సో జటాయు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు జటాయు గురించి చూపిస్తాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. 2-3 వీడియోస్ చూడండి, కంటెంట్ నచ్చింది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని. వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది, వీడియోస్ కూడా కొంచెం బూస్ట్ అవుతాయి అన్నమాట. వ్యూస్ చూడండి, పైన కొండ ఇంకా కింద వచ్చేసరికి బీచ్ చాలా మంచిగా అనిపించింది నాకు చూస్తానికి. నేను ఒక్కనే అయితే వచ్చాను బీచ్కి, నాతో పాటు వచ్చిన ఇంకా రెడీ అవ్వాలి కాబట్టి. సో బీచ్కి అయితే నేను ఒక్కనే వచ్చాను. వాళ్ళు వచ్చినాక మళ్ళీ ఇంకోసారి వస్తాం, అదైతే నేను వీడియో దిగాను. ఇంకా చూస్తున్నారు కదా, బీచ్ అయితే అలలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈరోజు. దట్టు ఎండ కూడా ఈరోజు బాగా ఎక్కువ ఉంది. అంటే ఇది సముద్రం అయితే కాబట్టి హ్యూమిడిటీ ఎక్కువ ఉండేది, సో చెమటలు కారిపోతున్నాయి ఇప్పటికే. సో ఇప్పుడైతే నేను మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే మళ్ళీ వరకాల దగ్గర ఇంకొక బీచ్ ఉంది, అది తీసుకెళ్తా. ఇది వచ్చేసరికి నార్త్ బీచ్ అంట, వరకాల నార్త్ బీచ్. నో ఇది నార్త్ సౌత్ చెప్పారు. సో అక్కడ ఇంకొక బీచ్ ఉంది వరకాలలో. సో అక్కడికైతే నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను. బేర్ గ్రిల్స్ అయిపోయింది నా పని. ఇట్లాంటి సమయాల్లో మనం ఎట్లా బతకాలో చూసి నేర్చుకుందాం. ఇక్కడ వచ్చేసరికి ఒక బోట్ అంతే కనిపిస్తుంది. సో మన లైఫ్ హ్యాక్ కోసం ఇట్లాంటి బోట్స్ని మనం వాడుకోవాలి. అదేవిధంగా ఇక్కడైతే కొంచెం చెట్లు ఉన్నాయి. సో మన బాడీ డిహైడ్రేట్ అయింది కాబట్టి వీలైనంత వరకు కూడా మనం కొద్దిసేపు చెట్ల కింద సేద తీరదాం. ఇంక ఇక్కడ ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం ఆహారం కోసం. ఇక్కడ వచ్చేసరికి బాదం చెట్టు అయితే కనిపిస్తుంది. సో బాదం చెట్టు, బాదం కాయలు ఏమైనా దొరుకుతాయని చూద్దాం తినడానికి. అవి కొంచెం ఇన్స్టెంట్గా అయితే ఎనర్జీ ఇస్తాయి. ఇక్కడ చూడొచ్చు ఏదో ఫ్రూట్ అయితే కనిపిస్తుంది పైన, చూస్తున్నారు కదా పైన అక్కడ ఫ్రూట్. అది మరి మంచిదో కాదో మనకైతే తెలీదు. సో బెటర్ టు అవాయిడ్. ఇట్లాంటి సమయాల్లో ఇట్లా ఇరుక్కున్నప్పుడు మనం మన ప్రాణాలని మనం ఎట్లా కాపాడుకోవాలి అనేది మనం చేసే ఒక అద్భుతమైన లైఫ్ హ్యాక్ ట్రిక్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఒక మ్యాచ్ బాక్స్ అయితే నాకు దొరికింది. మ్యాచ్ బాక్స్ దొరికింది. సో ఈ మ్యాచ్ బాక్స్ వచ్చేసరికి నాకు మంటలు ఏమన్నా వేసుకోవాలి అంటే నాకు ఇది మ్యాచ్ బాక్స్ అయితే పనికి వస్తుంది కాబట్టి సో ఇది నాతోనే పెట్టుకుంటాను నేను. సో ఈ ఐలాండ్లో ఇట్లాంటి చోట మనం ఎక్కడ ఇరుక్కున్నట్లయితే, లైక్ బేర్ గ్రిల్స్ లాగా చెప్తున్నా, ఐలాండ్లో మనం ఎక్కడ ఇరుక్కున్నట్లయితే చూడొచ్చు నా బ్యాక్ సైడ్ అయితే ఒకటి బాదం చెట్టు ఉంది. అది బాదం చెట్టు అది. సో దానికి ఏమైనా కాయలు ఉన్నాయని చూడాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ తిరిగేటప్పుడు కింద ఏమన్నా పాములు అట్లాంటివి ఏమైనా ఉంటాయని చూసుకుని తిరగాలి జాగ్రత్తగా. ఎందుకంటే ఇది రాళ్ళు అవి ఉన్న ప్లేస్ కాబట్టి కొంచెం పాములు ఉండే ఛాన్సెస్ అయితే కొంచెం ఉన్నాయి. సో వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయాలి. మన లైఫ్ని మనం కాపాడుకోవాలి. లైఫ్ హ్యాకింగ్ ట్రిక్స్ అన్నమాట ఇవన్నీ.